साहब बड़े बड़े भाषण देते हैं, कहते हैं कि आज हिंदुस्तान में मुसलमान गरीब है। मैं पूछना चाहता हूं भाइयों बहनों, आप सोचो, 65 साल आपने मौका दिया कांग्रेस पार्टी को, बार बार आपने वोट उन्हीं को दिया। क्या किया फिर कांग्रेस? कुछ किया आपके लिए? आपकी गरीबी, आपकी लाचारी, आपकी पासमंदगी आज भी अगर है तो कौन जिम्मेदार है इसका? 65 साल हुकूमत चलाने वाली कांग्रेस जिम्मेदार है कि 10 साल हुकूमत चला के हमारे माइनॉरिटी भाइयों के लिए, आपके बच्चों के वास्ते, आपके आने वाले नस्लों के वास्ते आला से आला तालीम देने के लिए 204 स्कूल बनाने वाले केसीआर कौन जिम्मेदार हैं? केसीआर साहब ने आपके वास्ते जबरदस्त प्रोग्राम लाए, शादी मुबारक जैसी स्कीम, आपके वास्ते, आपके बच्चों के वास्ते टिमरिस के स्कूल, जहां एक एक बच्ची पे, एक एक बच्चे पे 1,20,000 रुपया खर्च किया जाता है। सबसे अहम चीज, सबसे बहुत इंपॉर्टेंट चीज, केसीआर साहब के दौर में सुकून था, खुशहाली थी, अमन थी, भाईचारा थी। केसीआर साहब मजहब के नाम पे सियासत कभी नहीं करने वाले लीडर है। केसीआर साहब जैसा मोयुद्दीन मखदूम ने कहा, एक कहावत है, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो। इस मामले में केसीआर का मुकाबला कोई नहीं कर सकता। हर किसी को साथ लेके चले केसीआर। अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू बच्ची को बతుకమ్మ साड़ी दिया गया। నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వస్తుండే, ఇప్పుడు వస్తుందా? వస్తుందా? केसीआर साहब जब थे रमजान तोहफा मिलता था, आज मिल रहा क्या? रमजान तोहफा मिल रहा आपको? కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుండే, ఇప్పుడు వస్తుందా? మరి ఈయన మోసం చేయండి, ఎవరిని? అందరినీ మోసం చేసిండు. ఇక చూడండి, అక్కడ ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, విద్యార్థినులు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, బతుకమ్మ చీరలు ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా చేసిండా? ఆడబిడ్డలను మోసం చేసిండు. ముసలోళ్ళకు మోసం చేసిండు, 4,000 పెన్షన్ అని. ఆటో అన్నలకు మోసం చేసిండు, ఏమని? నెలకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 24 నెలలే 24,000 బాకీ ఉన్నాడు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇవాళ 8 తారీఖు, నేను ఇక్కడికి వచ్చే ముందు, ఎర్రగడ్డ ముందు, నాకు మా నాయకులు షేక్పేట వాళ్ళు ఫోన్ చేసిర్రు, అన్నా మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 వంచుతుండ్రు అన్నా అని ఫోన్ చేసిర్రు షేక్పేటలో. అట్లనా అన్న నేను. తర్వాత బోరబండోళ్ళు ఫోన్ చేసిర్రు, అన్నా మా దగ్గర 6,000 ఇస్తుండ్రే అన్నారు. తర్వాత పక్కకు యూసుఫ్ కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్, అక్కడ 8,000 ఇస్తుండట. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికీ, మా ఎర్రగడ్డ డివిజన్లో ఉండే ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, మంచిగా తీసుకోండి, సిగ్గుపడకుర్రి, అడుగుర్రి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళను. ఏమాయ బిడ్డ 5,000 ఇస్తున్నావు, మిగిలిన 55,000 ఎప్పుడు ఇస్తావని అడుగుర్రి. అగో ఏం బాకీ అక్క అంటాడు. ఏం బాకీ అంటే అడుగుర్రి. అవు కొడుక, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా డిసెంబర్ 2023 నుంచి 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 24 నెలలు అంటే 60,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 5,000 ఇచ్చినావు, ఇంకా 55,000 ఇస్తే నీకు ఓటేస్తా, లేకపోతే మా కేసీఆర్ గారికే ఓటేస్తా అని చెప్పండి. అట్లాగే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేయలో పెడితే వాళ్ళకి చెప్పుర్రి, కొడుక ఇంకా 48,000 బాకీ నువ్వు, అది కూడా ఇయ్యి, కాంగ్రెస్ ఓటేస్తా అని చెప్పుర్రి. లేకపోతే ఓట్లతోని నోట్లతోని కొనుక్కొని సునీతమ్మను ఓడగొట్టాలని కోషిష్ చేస్తా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు, ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు. ఇలా ఆయన భార్య ఎలక్షన్లు నిలబడితే ఆమె మీద కూడా కుట్రలు చేస్తున్నారు, ఆమె మీద కూడా చిల్లర ప్రచారం చేస్తున్నారు. మరి అట్లాంటి గోపీనాథ్ గారి యాదిలో ఆయన భార్యకు అండగా నిలబడదామా లేదా? మా ఆడబిడ్డలు చెప్పాలా, గోపన్న భార్యకు అండగా నిలబడదామా? గట్టిగా నిలబడదామా? లేక మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతిలో మోసపోతారా? మీ ఇష్టం. ఎందుకంటే ఒక్కసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని తప్పు అవుతుంది, కానీ రెండోసారి కూడా వాని చేతిలోనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. 6 గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకుపోయి మొత్తం అడుగు నాశనం చేస్తాడు, యాది పెట్టుకోండి. భయపడకండి. కొంతమంది ఆకు రౌడీలు, గూండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నారట. వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కని పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా. యాది పెట్టుకోండి. ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. యాది పెట్టుకోండి. ఇలా మా షరీఫ్ భాయ్ని తీసుకుపోయి ఏదో బల్మీట్కి కండువ కప్పినట్టు అనుకున్నారు. 14 నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో. జుబ్లీహిల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో. ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు. ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు. తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మీకు రేపటి రోజున 2,500 వస్తుంది. 6 గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలే. ఎందుకంటే మీరు చూస్తున్నారు కొద్దిగా సర్వేలలో వచ్చింది ఓడిపోతున్నారని. రాగానే అజర్బైని మంత్రి చేసిండు. సర్వేలలో ఓడిపోతుండ అనగానే ఉరుక్కుంటూ సినిమా కార్మికుల దగ్గర ఉరికిండు. ఇక సర్వేలలో కిద్దిగా డౌన్ అయింది అనగానే ఇలా ముఖ్యమంత్రి గల్లి తిరుగుతున్నాడు. మొత్తం మంత్రులు గల్లి తిరుగుతున్నారు. నేను అందుకే అంటున్నా, ఓడిపోతామన్న భయంకే గిన్ని పనులు చేసి